ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు విచారణకి హాజరవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ విచారణకి హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విషయంలో కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించగా ఏసీబీ విచారణకి సహకరించాలని ఆదేశాలిచ్చింది. అరెస్టు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది న్యాయస్థానం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఈ రోజు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఈ రోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి నిధులు మళ్లింపులు జరిగాయంటూ కూడా ఆరోపణల నేపథ్యంలోని ఇటు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ లో కూడా A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి పేర్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మొట్టమొదటిసారిగా ఏదైతే కేటీఆర్ కి నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ నోటీసులకు సంబంధించి ఈ నిధుల మళ్లింపులకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ అయితే క్వశ్చన్ చేయనున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఏదైతే ఓరియన్ విల్లాస్ దగ్గర ఉన్నారు, ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే కేటీఆర్ విచారణ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలను కూడా ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నారు. సుమారు 100 మంది బీఆర్ఎస్ నేతలను అయితే ఇప్పటికే పోలీసులు ముందస్తులో అరెస్టులు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్పీ నేత మేకల విద్యాసాగర్ ను కూడా ఇటు పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఓరియన్ విల్లాస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి గత సంవత్సరం జరిగిన ఈ కార్ రేస్ సక్సెస్ అవడంతో 2024లో కూడా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశించిన నేపథ్యంలోని అటు విదేశీ సంస్థకి HMDA ద్వారా 55 కోట్ల నిధులు మళ్లింపు చేశారు. ముఖ్యంగా ఈ నిధులు కూడా ఏదైతే కరెన్సీ కన్వర్ట్ చేసి మళ్లించడంతో కూడా HMDA పై అధిక భారం పడింది. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిందో ఇమీడియట్ గా ఏదైతే దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి కొన్ని అగ్రిమెంట్లు అవకతవకలు ఉన్న నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ అయితే క్యాన్సిల్ అయింది. అప్పటికే HMDA నిధులు 55 కోట్లు విదేశీ సంస్థకి మళ్లించడంతో కూడా దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీని ఆశ్రయించారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా ఏదైతే కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క ఈడీ కూడా వీళ్ళపై కేసులు నమోదు చేసింది. ఈడీ కూడా ఇప్పటికే వీళ్ళ ముగ్గురు కూడా విచారణకు హాజరు కావాలంటే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కూడా టైం కావాలంటూ కూడా ఈడీ అధికారులకు మెయిల్స్ ద్వారా లేఖల ద్వారా పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క రేపు ఏదైతే ఈడీ అధికారుల ముందు కేటీఆర్ కూడా విచారణకు హాజరవ్వాలి. కానీ దానికి విచారణ హాజరు అవుతారా లేదన్నది అయితే ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఈ రోజు మాత్రం ఏసీబీ అధికారులకు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే డిసెంబర్ 31 వరకు కూడా ముందస్తు బెయిల్ మంజూరులో ఉంది. అంటే కేటీఆర్ అప్పటి వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరొక పక్క ఇప్పుడు ఏదైతే ఆ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడించే వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ విచారణకు హాజరవుతారా లేదన్నది సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ కారణంలో నిధుల మళ్లింపులకు సంబంధించి ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ నిధులు మళ్లించినట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అలాగే మరొక పక్క బహిరంగంగా కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ సక్సెస్ అవడంతో ఇంకొకసారి ఈ కార్ రేస్ నిర్వహిస్తే అధిక లాభం వస్తుందంటూ కూడా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ చేసుకున్నాం. దానికి HMDA నుంచి నిధులు మళ్లించడం తప్ప దాంట్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదంటూ కూడా ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పుడు ప్రస్తుతం ఓరియన్ విల్లాస్ నుంచి కూడా ఏదైతే కేటీఆర్ కూడా బయలుదేరినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో రేపు ఈడీ విచారణ కూడా కేటీఆర్ వెళ్లాల్సి ఉంది. కానీ ఏదైతే అది వెళ్తారో లేదా కుమార్, ఇప్పుడే కేటీఆర్ ఏసీబీ విచారణకి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఎస్ గాయత్రి, జస్ట్ ఇప్పుడే ఓరియన్ విల్లాస్ నుంచి కేటీఆర్ నేరుగా ఏసీబీ ఆఫీస్ కి అయితే బయలుదేరారు.
ఎందుకంటే ఏసీబీ అధికారులు విచారణకు రావాలంటూ కూడా నిన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ రోజు విచారణకు హాజరవ్వాల్సిందే అంటూ కూడా ఏదైతే ఏసీబీ నోటీసులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఏదైతే ఓరియన్ విల్లాస్ నుంచి కేటీఆర్ తో పాటు మరికొంతమంది ఏదైతే వెహికల్స్ లో బయలుదేరారో అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ కి అయితే చేరుకుంటారు. ఏసీబీ ఆఫీస్ లో ప్రస్తుతం ఈ రోజు విచారణకు అయితే హాజరవుతారు. అలాగే మరొక పక్క ఏసీబీ ఆఫీస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు కేటీఆర్ విచారణకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసే నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇటు కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే మరొక కొంతమంది 100 మంది బీఆర్ఎస్ నేతలను కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఓరియన్ విల్లాస్ నుంచి కూడా ఏదైతే రాయదుర్గంలో ఉన్న ఓరియన్ విల్లాస్ నుంచి కూడా ప్రస్తుతం ఏదైతే వెహికల్స్ కూడా బయలుదేరాయనే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఈ విచారణ అనేది చాలా కీలకమైన విచారణ. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కేటీఆర్ అయితే విచారిస్తుంది. ఈ నిధుల మళ్లింపులకు సంబంధించి ఎటువంటి ఆన్సర్స్ ఇస్తారనేది అయితే మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా ప్రస్తుతం సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే అక్కడి నుంచి బయలుదేరారో ఇక్కడ ఏసీబీ ఆఫీస్ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఎలాంటి విచారణ కొనసాగుతుందనేది అయితే మనం వేచి చూడాల్సింది గాయత్రి. రైట్ కుమార్, రేపు కూడా విచారణకి రావాలంటూ కూడా ఈ రోజు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. 2 రోజులు విచారణ చేసే అవకాశం ఉందా? ఎస్ గాయత్రి, వాస్తవంగా అయితే రేపు ఈడీ విచారణ కూడా ఉంది. అలాగే మరొక పక్క ఈ రోజు ఏసీబీ విచారణ ఉంది. రేపు ఈడీ విచారణకు సంబంధించి హాజరవుతారా లేదనేది అయితే తన లాయర్లు నిర్ణయిస్తారంటూ ఇప్పటికే ఏదైతే కేటీఆర్ స్పందించడం జరిగింది. వాస్తవంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ నిధుల మళ్లింపులకు సంబంధించి ఈడీ కూడా మనీ లాండరింగ్ ఫేమా చట్టాలు ఉల్లంఘించారంటూ కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో రేపు ఈడీ విచారణ కూడా హాజరు కావాల్సింది. ఇందులో ఏదైతే 2-3 తారీఖులను బిఎల్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉండగా వాళ్ళు గైర్హాజరయ్యారు. ముఖ్యంగా తమకు టైం కావాలంటూ కోరడంతో కూడా 8-9 తారీఖుల్లో వాళ్ళకైతే టైం ఇచ్చారు. కానీ రేపు ఏదైతే ఈడీ విచారణకి కేటీఆర్ హాజరవుతారు లేదనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ రోజు జరిగే విచారణ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఈ నిధుల మళ్లింపులకు సంబంధించి ఏదైతే 55 కోట్లు విదేశీ కరెన్సీకి కన్వర్ట్ చేసి మరి పంపించారు కాబట్టి దీనిపై విచారణ చేస్తారు. ఈ విచారణలో కేటీఆర్ ఇచ్చే ఆన్సర్స్ బట్టి ఈ కేసు కీలకంగా మారనుంది. అలాగే మరొక పక్క రేపు కూడా ఇదే విచారణ ఉన్న నేపథ్యంలో రేపు కూడా హాజరవుతారు లేదనేది అయితే మనం వేచి చూడాల్సింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.